హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రేవంత్ రెడ్డి దీనిపై 4 వారాల్లో స్పందించాలని సుప్రీంకోర్టు ఆయనకు నోటీసులు ఇచ్చింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు అయితే నోటీసులు జారీ చేయడం జరిగిందండి. సో 4 వారాల్లో స్పందించాలని చెప్పేసి అయితే కోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.